నీ గురించి నీకున్నటువంటి ఒక 10 అభిప్రాయాలని మనం రాసుకున్నట్లయితే, మన గురించి మన పట్ల మనకి ఏముంది, మన అభిప్రాయాలు ఏమున్నాయి అని ఒక 10 అభిప్రాయాలను మనం ఒక పుస్తకంలో నోట్ చేసి చూసుకుంటే, అంటే మనమేమిటి అనేది ఒక 10 లక్షణాల్లో మనము రాసి చూసుకున్నట్లయితే, అంటే మన మీద మనకి ఏ రకమైన అభిప్రాయం ఉంది, ఏ విధమైనటువంటి ఆహ్, మనసు లేదా మాట ఉంది అని ఆలోచించి చూస్తే, తప్పనిసరిగా అవన్నీ గూడా మన గురించి మనం ఏమనుకుంటున్నామో, అది తప్పనిసరిగా బాల్యంలో ఆ విధమైన అభిప్రాయాలు పేరెంట్స్‌లో ఉండి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పెరిగిన తర్వాత మనమేదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, మనమేదైనా కష్టపడుతున్నా, మన పట్ల మనకి అసంతృప్తి ఉన్నా, మనం ఇతరుల్లా లేమనే ఒక అభిప్రాయం మనకు అనిపించినా, ఏదైనా మన మనసు ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నది అని మనం కనుగొన్న వెంటనే మన మీద మనకున్న ఒక అభిప్రాయాన్ని, ఒపీనియన్‌ని మనం ఒక చోట రాస్తే, ఒక 10 లక్షణాలు మనం రాసుకుంటే, మన గురించి మనం ఏమనుకుంటున్నాము అనే విషయాన్ని మనం రాసుకోగలిగితే, అవి తప్పనిసరిగా బాల్యంలో ఆ అభిప్రాయాలు పేరెంట్స్‌కి ఉండి ఉంటాయి. అవి పుట్టిన ఇవి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం బాల్యంలో కడుపులో పడ్డ వాతావరణం నుంచి మనం గమనిస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత నుంచి ఆహ్, అది అనుకూల సమయమా? ప్రతికూల సమయమా? అప్పుడు ఆహ్, హ్మ్, ఊపిరి పోసుకోవడం అనేది. అది కడుపులో పెరిగిన తర్వాత, పుట్టిన తర్వాత గూడా దాని ప్రభావం ఉంటుంది. ప్రతికూల సమయం అయితే, ప్రతికూల మనస్తత్వంతో వాళ్ళున్నట్లయితే, ప్రతికూల అభిప్రాయాలతో వాళ్ళున్నట్లయితే, ఆ పెరగటంలో, ఆ పెంచడంలో అంటే ఫిజికల్‌గా కావాల్సినవన్నీ కూడా అందించడం అనేది ఓ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అయితే అది దాని వెనక ప్రతికూలత అనేది ఒకటి కొనసాగుతూ ఉంటుంది. అది తప్పనిసరిగా ఆ ఉయ్యాల నుంచి లేదంటే అంతకుముందు నుంచి కూడా అవి మనసు మీద ఆ చిన్న పిల్లాడి మనసు మీద ముద్రించబడుతూ ఉంటుంది. ఏవైతే నీకు ఈ రోజున అభిప్రాయాలున్నాయో ఆనాటి నుంచి పునాది ఎక్కడ ఉంది, బీజాలెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెమ్మదిగా ఆ పెరుగుదలలో ఆనాటి నుంచి ఆ మానసిక ఆ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతికూల వాతావరణంలో ఆ అభిప్రాయాల్ని బట్టే ఆ మాటలు ఉంటాయి. ఆ ప్రవర్తన ఉంటుంది. ఆహ్, ఆ పెంచే క్రమం ఉంటుంది గాబట్టి, ఆ పెరుగుదలలో ఈ పెరిగే పిల్లాడికి ఈ మానసిక లోపాలు ఏర్పడడం అనేది మనం గమనిస్తాం. గమనించాలి కంపల్సరీగా. అంటే ఇప్పుడు మానసిక స్థితిని బట్టి నువ్వు నీ పట్ల కొన్ని అభిప్రాయాల్ని నాకీ అభిప్రాయం ఉంది నా మీద. అంటే ఇతరుల పట్ల మనం అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ ఉంటాం గదా! అలాగే మన పట్ల మనకున్న అభిప్రాయాలు మనం ఒక 10 రాసుకుంటే, అవన్నీ కూడా బాల్యంలోనే ఏర్పడి ఉంటాయి అన్నది సుస్పష్టం. ఒక ప్రతికూల వాతావరణంలో పుట్టడం కారణం గావచ్చు. ఆ వాతావరణంలో పుట్టినప్పుడు అటువంటి మానసికమైన స్థితి పేరెంట్స్ కలిగి ఉన్నట్లయితే, ఒక అనాసక్తత, ఒక నిరాసక్తత దీనితో పెరుగుతూ ఈ క్రమంలో పెరుగుతూ ఉన్నట్లయితే, ఆ విధమైన కొంత నిర్లక్ష్య భావం, కొంత అనాసక్తత బిడ్డ మీద పడే అవకాశం ఉంటుంది. పనులు చేయటంలో అంటే బిడ్డకి పనులు చేయటంలో మనసు పూర్తిగా సహకరించక, అంటే ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక ఆహ్, సొంతం అనే భావంతో, పూర్తి భావంతో చేయక, సగం సగం ఆ భావాలతో చేస్తున్న క్రమంలో ఎక్కడైతే ఈ ఒపీనియన్స్
హ్మ్, ఉన్నాయో పేరెంట్స్‌లో, అవి ఈ ట్రీట్మెంట్‌లో, ఈ పెంచడంలో ఇవన్నీ కూడా బాల్యంలోనే బీజాలుగా పడతాయి. పడినప్పుడు ఆ క్రమంలో పెరిగే క్రమంలో ఇయర్ బై ఇయర్ ఆర్ డే బై డే పెరుగుతున్న క్రమంలో ఇవన్నీ గూడా మొలకెత్తి నెమ్మదిగా బిడ్డతో పాటు పెరుగుతూ వస్తాయి. అవి అలా పెరుగుతూ క్రమంగా ఒక వయసొచ్చేసరికి ఆ వ్యక్తికే సేమ్ అవే అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో పెంచబడిన వారి అభిప్రాయాల్ని ఈ వ్యక్తి అవి బీజాలుగా పడి, అవే పెరిగిన క్రమంలో అవే తన అభిప్రాయాలుగా నిన్న తెల్ల కాగితంగా బిడ్డ పుడతాడు. అక్కడ ఏం రాస్తారు? ఏమి టైప్ అవుతాయి? ఏమి ప్రింట్ అవుతాయి? ఏవి ముద్రించబడతాయి? అనేది పేరెంట్స్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళే కాబట్టి ఒక చిన్న పిల్లాడిని పేరెంట్సే 99% వాళ్ళ ప్రభావమే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా పెంచారన్న దాని ప్రకారం, ఏ అభిప్రాయాలతో పెంచారనే దాని క్రమంలో అవి ఈ ఎదిగిన తర్వాత అంటే ఈ రోజున నువ్వు రాసుకున్నటువంటి 10 నీ పట్ల నీకున్న ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఆనాడు వాళ్ళ ఒపీనియన్స్‌తో సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏవైనా ఉన్నట్లయితే, వాటికి పునాది అప్పుడే పడిందనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక పిల్లవాడున్నా, ఇద్దరు పిల్లలున్నా, అంతకన్నా ఎక్కువ మందున్నా ఆ బాల్యం నుంచి ఏవైతే ఒపీనియన్స్ అక్కడ వాతావరణం, అనుకూల వాతావరణం, ప్రతికూల వాతావరణం అనేది మనం గమనిస్తే, దాని క్రమంలోనే ఈ ఏవైతే మనం చెప్పుకున్న ఒపీనియన్స్, ఇప్పుడు నీ పట్ల నీకున్న ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఆనాడు అక్కడ ప్రవేశపెట్టబడతాయి. వాళ్ళలో కలిగి ఉంటాయి. వాళ్ళ నుంచి నీకు ప్రవేశపెట్టి కూడా ఉంటాయి. వాటితో పాటు పెరగడంతో ఇప్పుడు నువ్వు రాసుకున్న అభిప్రాయాలు, అప్పుడు వాళ్ళకున్న అభిప్రాయాలు మ్యాచ్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ క్రమంలో ఒక పిల్లవాడిని పెంచినా, ఇద్దరు పిల్లాడిని పెంచినా, ఈ ప్రభావంతో మానసికమైనటువంటి వనరులు పూర్తిగా చేరక మనసుకి ఎంచేతంటే బాల్యంలో ఆ వయసులో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, దగ్గరతనం, ముద్దు, ముచ్చట, ఆ శారీరక స్పర్శ అది పాజిటివ్ స్పర్శగా ఉండాలి. నెగెటివ్ స్పర్శ ఏమాత్రం ఉండడానికి లేదు. కానీ కొన్ని సమయాల్లో, కొన్ని చోట్ల అలాంటివి జరగడం అనేదే తర్వాత వ్యక్తి యొక్క ప్రవర్తనలో మనం గమనించగలం. ఆ విధంగా ఏర్పడినటువంటి ఉన్నటువంటి ఒపీనియన్స్ వాడిలో రావటం, వాడు పెరిగి దాన్ని పెద్ద చేసుకొని తన జీవితంలో తను చూసుకోవడం అనేది జరుగుతుంది. ఆ క్రమంలో అంటే అప్పుడున్నటువంటి ఒక బిడ్డ కానీ, ఇద్దరు బిడ్డలు కానీ. అలాగే ఒకళ్ళు ఉంటే ఆసక్తి ఉండొచ్చు, ఆసక్తి తక్కువగా ఉండొచ్చు. వివిధ రకాల ఏ కారణాలైనప్పటికీ కూడా. తల్లిదండ్రులు కూడా స్పష్టంగా తెలియపోయినప్పటికీ కూడా, వాళ్ళు తెలిసి చేయలేకపోయినప్పటికీ కూడా, తెలియకపోవడం కూడా అజ్ఞానం కూడా ఒక మరి తప్పే మరి. అజ్ఞానం ఉన్నదని తెలుసుకొని జ్ఞానం వైపుగా వెళ్ళి తీరవలసిందే. అలా వెళ్ళకుండా అదే అజ్ఞానం గురించి మనం తెలుసుకోకపోతే అదే అజ్ఞానంలో కొనసాగడం అవుతుంది. మొండితనం వస్తుంది. నేను ఇంతే అనే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు అయ్యారో ఖచ్చితంగా ముందు అధికారం వస్తుంది. ఈ అధికారం బాల్యంలో ఏమాత్రం ఎదురు తిరగలేని, నోరు లేని అసలు నోరంటే నోరు ఏర్పడే దశ గూడా. ఆ పరిస్థితిలో తమకు నచ్చిన రీతిలోనే పెంచడం జరుగుతుంది. సమచిత్తం వచ్చిన రీతిలో. ఆ క్రమంలో ఒకవేళ ఇక్కడే నెగెటివ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా అది రావటం, అది పెరిగి పెద్దవ్వడం, వ్యక్తి రాసుకున్న తర్వాత అభిప్రాయాలు అప్పటికి మ్యాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంచేత బిడ్డలు ఒకళ్ళున్నా, ఇద్దరున్నా వాళ్ళ ఏ ఒపీనియన్స్ ఏర్పడి ఉన్నాయి అన్నదాని ప్రకారమే వాళ్ళ పెంపకం కొనసాగుతూ ఉంది. కొనసాగిన క్రమంలో ఆ అభిప్రాయాలు వాళ్ళలో ప్రవేశపెట్టబడతాయి. వాళ్ళు పెరిగే అభిప్రాయాలతోనే ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నీ పట్ల నీకున్న ఏవైతే ఒపీనియన్స్ ఉన్నాయో అవి మీ ఇంట్లో నీ పట్ల అవే ఉన్నాయి. అవే అభిప్రాయాలు పేరెంట్స్‌కి ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు సరే బాగా మంచి ఒపీనియన్స్ ఉన్నాయి. నువ్వు జీవితంలో దూసుకుపోతావు. అభివృద్ధి సాధిస్తావు. అందరితో కలుస్తావు. అన్నీ పాజిటివ్ లక్షణాలుంటాయి. బాల్యంలో వాళ్ళ ప్రేమకి నువ్వు అర్హుడవయ్యావు. పూర్తి అర్హత పొందావు.
మానసిక, శారీరక సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నప్పుడు చూడడంతో బాగా పెరిగావు కాబట్టి నీకు పాజిటివ్ జీవితం సిద్ధంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెగెటివ్ వైపుగా వచ్చినట్టు అంటే అలా చూడబడని వ్యక్తుల విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకున్న తర్వాత వాటిని మనం గుర్తించాం. మన నిమిత్తం లేకుండానే, మన ప్రమేయం లేకుండానే బాల్యంలో, పుట్టిన దశలో, వ్యక్తిత్వం ఏర్పడే దశలో ఈ రకమైన వ్యక్తిత్వం ఏర్పడి ఉన్న కారణంగా దాన్ని మనం ఏవైతే రాసుకున్నామో ఈ 10 లక్షణాలు రాసుకుని ఉంటే వాటికి వ్యతిరేకమైన లక్షణాలు పక్కన రాయాలి. అంటే నీ ఆల్రెడీ ముందు వ్యతిరేక లక్షణాలే రాసుకున్న 10 అయ్యి ఉంటాయి. వాటికి వ్యతిరేకం అంటే పాజిటివ్ లక్షణాలు. ఏవైతే ఈ 10కి 10 పాజిటివ్ లక్షణాలు రాసుకుంటావో అంటే ఈ బీజాలు నాటి మహావృక్షాలైపోయిన వాటికి ఎదురకుండా వాటికి వ్యతిరేకమైనవి. అంటే వాటికి వ్యతిరేకం అంటే వ్యతిరేకానికి వ్యతిరేకం పాజిటివే కదా! కాబట్టి ఈ అనుకూలమైన అభిప్రాయాలు ఏవైతే నువ్వు రాసుకున్నావో వాటిని నువ్వు మనసులో ఇన్కల్కేట్ చేయాలి, నాటాలి, పెంచాలి. 24 గంటలు వాటి పెంచడం మీదే దృష్టి ఉంచాలి. అంటే ఈ పాత అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఊడ్చిపారేయాలి, తీసిపారేయాలి. ఈ కొత్త అభిప్రాయాలు మనసులో నాటాలి, పెంచాలి, చొప్పించాలి మనసులో. రెయిన్ఫోర్స్ చేయాలి. 24 గంటలు దాని మీదే దృష్టి ఉండాలి. జీవితాన్ని మార్చుకోదలుచుకున్నప్పుడు, జీవితాన్ని ఒక తక్కువ దశలో ఉందని గుర్తించినప్పుడు, దాన్ని మార్చుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు, ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం కొనసాగాలి. ఈ 10 లక్షణాలు తీసేసి ఈ 10 లక్షణాలు మన మనసు మీద మనం ప్రవేశపెట్టాలి. అదంత తేలికైన పని కాదు. చాలా కఠినమైన పరిస్థితి. ఒక పెద్ద యుద్ధం లాంటిది. యెస్, నువ్వు యుద్ధం మొదలు పెట్టాలి. ఈ 10 లక్షణాలని నీలో నువ్వు ఎంత సమయం తీసుకుని ప్రవేశపెడతావు అనేది నీకు ఉన్నటువంటి నీ మీద నీకున్నటువంటి ఆసక్తి బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవి నువ్వు తక్కువ సమయంలో చేస్తావా, ఎక్కువ సమయం పడుతుందా అనేది నీ పట్ల నీకున్న ఆసక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ ఆసక్తిని ఖచ్చితంగా కలిగి ఉండాలి. జీవితాన్ని మార్చుకోదలుచుకున్నప్పుడు, పాత జీవితం బాగోలేదనుకున్నప్పుడు, ఈ ఒపీనియన్స్ అన్నీ తీసేయాలన్నప్పుడు, అనుకూల ఒపీనియన్స్ మనం పెట్టాలనుకున్నప్పుడు కష్టపడవలసిందే. కష్టపడితే, శ్రమిస్తే, యుద్ధ ప్రాతిపదికన చేయగలిగితే ఈ అభిప్రాయాలన్నీ తుడిచిపారేయచ్చు. పాజిటివ్ అభిప్రాయాలను అక్కడ ఏర్పరచవచ్చు. ఆ పాజిటివ్ మైండ్ తోటి జీవితాన్ని సంతోషంగా, విజయవంతంగా గడపచ్చు.